విద్యార్థులు ఇంకా రీప్రొడక్టివ్ హెల్త్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, మన బాడీ గ్రోత్ అనేది పుట్టిన దగ్గర నుంచి అలా స్టిల్ గోయింగ్ ఆన్గా ఉంటుందన్నమాట. కానీ సెక్చువల్ మెచ్యురేషన్ అనేటువంటిది గ్రాడ్యువల్గా ఒక ఏజ్లో అది పునరావృతం అవ్వడం ప్రారంభిస్తుంది. అందువలన మన బాడీకి ఒక కైండ్ ఆఫ్ మెచ్యురేషన్ అనేటువంటిది మనకి ఇంపార్టెంట్. ఈ ఫర్ సెక్షువల్ యాక్టివిటీస్కి బాడీ యొక్క మెచ్యూరిటీ, బాడీ యొక్క మైండ్ యొక్క మెచ్యూరిటీ అనేటువంటిది తప్పనిసరిగా కావాలి. అలాగా మన బాడీ, మన మైండ్ డిసైడ్ అవ్వాలన్నమాట. దేనికి? ఫర్ హ్యావింగ్ చిల్డ్రన్. ఇలాగా డిసైడ్ బాడీ మైండ్ ఎప్పుడు ఎలా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనేటువంటిది ఒక పెద్ద క్వశ్చనే. ఇక్కడ మనుషులకి చాలామందికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రెషర్స్ ఉంటాయన్నమాట. ఇష్యూస్, సోషల్ లెవెల్లో ఇష్యూస్ కొన్ని ఉంటాయన్నమాట. ఈ ప్రెషరులో ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు, స్నేహితులు, చాలామంది చాలా యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉంటారు. అది ఏమిటి? వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా కూడా. సో ఈ ప్రెషర్ అనేటువంటిది ఫ్యామిలీస్ నుంచి వస్తుందన్నమాట. టు గెట్ మ్యారీడ్ అండ్ స్టార్టింగ్ హ్యావింగ్ చిల్డ్రన్ అలా వస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా దీస్ ప్రెషర్స్ మాట. ఇంకో ప్రెషర్స్ ఏమొస్తాయి? ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఏమొస్తాయి? టు అవాయిడ్ చిల్డ్రన్ ఎట్ ది ఎర్లీ ఏజెస్. ఓకే, ఇలా ఈ రెండింటి మధ్య మేకింగ్ రైట్ చాయిస్ వెదర్ హ్యావింగ్ చిల్డ్రన్ ఆర్ నాట్ చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అర్థమైందా విద్యార్థులు? ఇలా ఉండగా మీరు 8th క్లాస్లో ఒక లెసన్ ఉంది, వై డూ వీ ఫాల్ ఇల్ అని. మీరు చదివే ఉంటారు కదా, జ్ఞాపకం ఉందా అందరికీ? దాంట్లో ఏం నేర్చుకున్నాం? డిసీజెస్ అవి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అన్నమాట, ఇన్ ఎ వెరైటీ ఆఫ్ వేస్. ఓకే, మనుషులు తగ్గితే ట్రాన్స్మిట్ అవ్వచ్చు. ఓకే, షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కొన్ని విధంగా ట్రాన్స్మిట్ అవ్వచ్చు. సిన్స్ ఇలా ఉండగా ఈ సెక్షువల్ యాక్టివిటీ ఏమిటంటే మోర్ ఇంటిమేట్ కనెక్షన్ ఆఫ్ బాడీస్ అన్నమాట. ఓకే, సో ఇందులో సర్ప్రైజ్ అక్కర్లేదు మనం. దీని ద్వారా కూడా సెక్షువల్ యాక్టివిటీస్ ద్వారా కూడా కొన్ని డిసీజెస్ ట్రాన్స్మిట్ అవుతాయి అన్నమాట. ఇవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, సచ్ యాజ్ గొనేరియా, సిఫిలిస్ అండ్ సమ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ సచ్ యాజ్ ఎయిడ్స్ అంటారు అన్నమాట. ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఓకే, ఇవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి ఎలా వస్తాయంటే ఈ డిసీజెస్ స్ప్రెడ్ బై అన్సేఫ్ సెక్షువల్ యాక్టివిటీస్, కాంటాక్ట్స్ మాట. ఓకే, అలాగే కాకుండా యూజింగ్ ఇన్ఫెక్టెడ్ డివైసెస్ ఉంటాయి. ఓకే, అవి ముందు నేర్చుకుందాం మనం. అలాగే ఇన్ఫెక్టెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా, ఇన్ఫెక్టెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా కొన్ని డిసీజెస్ ఉంటాయన్నమాట. ఏమి? ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ మదర్ టు చైల్డ్ కానీ, ఇన్ఫెక్టెడ్ పర్సన్ టు పర్సన్ కానీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలా ట్రాన్స్ఫ్యూషన్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ బ్లడ్. ఓకే, ఇలాగా మనం చూసుకుంటే వెరీ సాడ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో హ్యావింగ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ HIV పాజిటివ్ పేషెంట్స్ ఉన్నారని తెలిసింది. ఓ సర్వే ప్రకారం మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కొన్ని సర్వేలు చేస్తుంటాయన్నమాట. ఇలా సర్వే జైల్లో 24 lakh HIV పాజిటివ్ పేషెంట్స్ ఉన్నారని తెలిసిందన్నమాట. ఎప్పుడు? 2011 to 2012లో మాత్రం. ఓకే, ఇలాగ ఈ లెక్కలు ఏం చెప్పాయంటే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అఫీషియల్స్ సెడ్ దట్ 300 మంది అడల్ట్స్లో ఒక అడల్ట్ ఈ విధంగా HIV పాజిటివ్గా సఫర్ అవుతున్నట్టు తెలిసింది మాట. విద్యార్థులు ఈ విధంగా ఈ స్ప్రెడ్ అవ్వడానికి కొన్ని కారణాలంటే ఇల్లిటరసీ, విద్యా విధానాలలో సరిగ్గా విద్య లేకపోవడం, పూర్ హెల్త్, అన్ఎంప్లాయ్మెంట్, మైగ్రేషన్ అన్నమాట, ఇంకో చోట నుంచి ఓ ప్లేస్ నుంచి ఓ ప్లేస్కి వెళ్ళడం, నాన్ ట్రెడిషనల్ సెక్స్ ప్రాక్టీసెస్, ఓకే, unethical contacts and trafficking are some of the factors contribute to the spread of HIV
ఇన్ ద స్టేట్స్ అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ మాట. ఓకే, ఈ విధంగా ఉన్నప్పుడు గవర్నమెంట్ యాంటీ రెట్రోవైరల్ థెరపీ ERT సెంటర్స్ అంటారన్నమాట. యాంటీ రెట్రోవైరల్ థెరపీ అంటమాట టు సప్లై మెడిసిన్స్ ఎవరికి, HIV పేషెంట్స్కి అన్నమాట. ఓకే, మెడికల్ అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఎయిడ్స్ కంట్రోల్ చేయడానికి కొన్ని ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేసిందన్నమాట త్రూ వేరియస్ ప్రోగ్రామ్స్ లైక్ ఆశా, ASHE ఆశా అంటే అక్రిడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వీళ్ళు ఈ ప్రోగ్రామ్ దీని మీద HIV మీద పనిచేస్తూ ఉంటారు అన్నమాట. రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్. ఓకే, ఎక్స్ట్రా ఇవేంటి, క్రియేట్ అవేర్నెస్ ఇన్ సొసైటీ అన్నమాట. ది రిస్క్ ఆఫ్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఎయిడ్ గురించి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇఫ్ యూ ఫాలో సింపుల్ లైఫ్ స్టైల్స్, ఓకే, సైటెడ్ కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఏమిటి, అవాయిడ్ సెక్స్ విత్ అన్నోన్ పార్ట్నర్స్, తెలుసు కదా, ఆర్ మల్టిపుల్ పార్ట్నర్స్, వాళ్ళతో సెక్స్ చేయకూడదు అన్నోన్ వాళ్ళతో. ఈవెన్ దో కాంట్రసెప్టివ్స్ ఆర్ అవైలబుల్, ఇట్ ఈస్ బెటర్ టు ఫాలో ఎథికల్ అండ్ హెల్దీ లైఫ్ ప్రాక్టీసెస్. ఓకే, అది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ డౌట్ వస్తే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అండ్ యాజ్ ఎర్లీ డిటెక్షన్ అండ్ గెట్ కంప్లీట్ ట్రీట్మెంట్. ఓకే, ఇఫ్ డయాగ్నోస్డ్ విత్ దిస్ HIV డిసీజ్ మాట. అది దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మాట. ఓకే, వీటిని అవాయిడ్ చేయడానికి. ఇక్కడ విద్యార్థులు క్వశ్చన్స్ ఆన్సర్స్లో మనం ఏటంలో వాట్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ హెల్దీ సొసైటీ అనే ఒక క్వశ్చన్ వేశారు. దానికి మనం ఆన్సర్ ఇప్పుడు చెప్పుకుందాం. ఇక్కడ మన సొసైటీలో అందరూ మాట, ఆల్ కంప్లీట్ అందరూ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ సోషల్ వెల్బీయింగ్గా కానీ ఎక్కువగా ఉంటాయి. అంటే అందరూ ఉంటే ఆ సొసైటీ హెల్దీ సొసైటీ అనవచ్చు మాట. ఇక్కడ హెల్దీ సొసైటీ అంటే ఎవ్రీ వన్ ఇన్ ది సొసైటీ వాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ పర్సనల్ హైజీను, క్లీన్లెస్ ఆఫ్ ది సరౌండింగ్స్ మాత్రం చూసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే హెల్దీ సొసైటీ ఉంటుంది. ఇలా కాకుండా ఈ సోషల్ ఆస్పెక్ట్లో చైల్డ్ మ్యారేజెస్ని వ్యతిరేకించడం, అన్ప్రొటెక్టెడ్ సెక్స్ని, ఓకే, అలాగే క్రియేటింగ్ అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలన్నమాట పీపుల్ రిగార్డింగ్ యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఆర్ వెరీ ఎసెన్షియల్ టు ఫార్మ్ ది హెల్దీ సొసైటీ. ఇది మాట. ఈ 3 లక్షణాలు ఉంటే, ఈ 3 ఉంటే మనం హెల్దీ సొసైటీని ఇవ్వచ్చు. ఇప్పుడు అర్థమైందా విద్యార్థులు ఈ క్వశ్చన్స్కి ఆన్సరు? విద్యార్థులు, వెల్కమ్ టు 1 minute review. Many problems has raised by students after saying this cell cycle, rather confused repeatedly with figures of 2 small n, 2 bold n and 4 bold n chromosomes. Chromosomes in the here, please listen carefully and follow diagram will clear our doubts. Okay, let's see. క్రోమోజోమ్స్ అనేటువంటిది ఎన్ని క్రోమోజోమ్లు ఉన్నాయి అనేటువంటిది సెంటర్ మియర్ అనేటువంటి చూపించినటువంటి చుక్కలో ఉంది. సెంటర్ మియర్ అన్నమాట. అది సెంటర్ మియర్ అనేటువంటిది నిర్ణయిస్తుంది అన్నమాట వెదర్ ఇట్ ఈస్ 1 క్రోమోజోమ్ ఆర్ 2 క్రోమోజోమ్స్. ఓకే, ఇక్కడ ప్రతి మనిషిలోనూ వారి ఫాదర్ నుంచి 23 క్రోమోజోమ్స్, మదర్ నుంచి 23 క్రోమోజోమ్స్ వస్తాయన్నమాట. అంటే దీన్ని ఏమంటామంటే 1n ఫ్రమ్ ఫాదర్, 1n ఫ్రమ్ మదర్, సింగిల్ డబుల్ స్ట్రాండెడ్ క్రోమోజోమ్స్. ఎప్పుడు క్రోమోజోమ్ ఎప్పుడు డబుల్ స్ట్రాండెడ్గానే ఉంటుంది. ఓకే, అది సో 23 అన్నమాట. సో దీస్ ఆర్ సింగిల్ క్రోమోజోమ్. అందువల్ల దీన్ని ఏం చెప్తామంటే మనం స్మాల్ 1n ఫ్రమ్ ఫాదర్, స్మాల్ 1n ఫ్రమ్ మదర్. సో 2n అంటామన్నమాట. అంటే 23 పెయిర్స్ అన్నమాట. అంతే కదా, మదర్ నుంచి 1, రెండోది, మూడోది, 4 క్రోమోజోమ్, అలా 23 క్రోమోజోమ్ పెయిర్గా ఉంటాయన్నమాట. దాన్ని 2 స్మాల్ ఎన్ అంటాం అన్నమాట. ఓకే, ఇంకా మనం బోల్డ్ ఎన్కి తీసుకుంటే ఎప్పుడైతే ఈ సింగిల్ క్రోమోజోము DNA లోపల ఉన్న DNA డబుల్ అవుతుందో
మైటాసిస్ మియాసిస్లో కూడా అది ఫస్ట్ డబుల్ అవ్వాలి, అంతే కదా. డబుల్ అయితేనే మళ్ళీ 2 అవుతుంది, 2 4 అవుతుంది, 4 8 అవుతుంది. ఎప్పుడు అవ్వాలి? డిఎన్ఏ డబుల్ అవ్వాలన్నమాట. ఇఫ్ డూప్లికేటెడ్ క్రోమోజోమ్స్, అంటే డూప్లికేట్ అంటే క్రోమోజోమ్స్లో ఉన్నటువంటి డిఎన్ఏ డబుల్ అవుతుంది, అంతేగాని క్రోమోజోమ్ 2 అవ్వదు. బికాస్ మనం చూపించాం పక్కన 2 క్రోమోజోమ్లు వచ్చాయి, కానీ సెంట్రమీర్ అనేటువంటిది ఒకటే, వాటికి 2 క్రోమోజోమ్లుగా మీకు కనపడుతున్నా ఒకటి కాదు, అది ఓన్లీ సింగిల్ క్రోమోజోమే. బట్ డిఎన్ఏ చూడండి డబుల్ స్ట్రాండెడ్ అయింది, ఓన్లీ డిఎన్ఏ డబుల్ స్ట్రాండెడ్ అయింది. కాబట్టి ప్రతి ఫిమేల్లోనూ మేల్లోనూ వారి యొక్క ఫాదర్ నుంచి మదర్ నుంచి వస్తాయనుకున్నాం కదా, 23 దాన్ని 1N డిఎన్ఏలా 2 డిఎన్ఏ అవుతుంది. చూడండి 2 డిఎన్ఏ రాలేదు మీకు. అది అంటే ఏంటంటే డిఎన్ఏ మాత్రమే 2 కింద మారుతుందన్నమాట. దాన్నే 4N అంటాం. అందుకని ఇటు 2 అటు 2 అయింది, అందువల్ల 4N అంటాం అన్నమాట దాన్ని. అర్థమైందా విద్యార్థులు? డిఎన్ఏ మాత్రం 4N అవుతుంది, బట్ క్రోమోజోమ్స్ ఆర్ ఓన్లీ 2. మీకు అర్థమైందా? ఇప్పుడు మీకు బాగా అర్థమైందా విశేషం? అది మాట.